వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మామిడికాయతో ఒక పని చేయబోతున్నాము. ముందైతే మామిడికాయని బాగా కడుక్కొని క్లాత్ అయితే తుడుచుకోవాలి. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పీలర్తో మామిడికాయని అయితే ఇలా తొక్క తీయాలి. మేమేం చేస్తున్నామో మీరు ముందే గెస్ చేస్తే కామెంట్ చేయండి. ఇదైతే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మామిడికాయ తొక్కనే కాదు, మామిడికాయని కూడా మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పీల్ చేసుకోవాలి. ఇదైతే మీరు ఎండాకాలమే చేయాలి, ఎందుకంటే ఇది ఎండలో ఆరబెట్టాలి, ఎండ కావాలి. మన ఎండాకాలంలో చేయకపోతే బూజు పట్టేసి పాడైపోతాయి. అయితే మేము మామిడికాయని అయితే ఇలా పీల్ చేసేసుకున్నాము. ఇప్పుడు మేము పీల్ చేసుకున్న ముక్కలను అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని ఎండలో పెట్టుకున్నాము. ఎండలో పెట్టుకున్న 4 days తర్వాత ఈ ముక్కలు అయితే ఇలా మారాయి. ఈ ఎండిపోయిన ముక్కల్ని మన ఇలా అయినా పప్పులో టేస్ట్ కోసం వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము మిక్సీలో వేస్తున్నాము. మా మిక్సీ అయితే సౌండ్ వస్తుంది. మేము ఆ ఎండిపోయిన ముక్కల్ని మేమైతే ఇలా పొడి చేసేసుకున్నాము. ఇలానే ఒక 2-3 times వేసుకున్నాము మిక్సీలో. ఇదిగోండి ఇలా పొడి అయిపోయిద్ది. ఇప్పుడైతే మేము ఆ పొడిని ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాము. అదిగోండి అలా ముక్కలుగా అయినా మనం పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పొడిగా అయినా వేసుకోవచ్చు. ఈ వీడియో మీరు ఒకసారి ట్రై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.